ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిన సజీవ లెక్కన బ్రతుకుంటే మనం ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించే భాగ్యం మనందరికీ కలిగింది. అదంతా కూడా దేవుడు మన మీద చూపిన కృపల భావం అందరం భావించుకోవాలి. అందుబట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. మనం ఈ రోజున ఒక పదం గురించి ఆలోచిద్దాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక పదం ఉంటుంది. ఏంటి ఆ పదం అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుంటుడని దేవుని వాత్సల్యమును బట్టి అనే పదం ఉంది. దేవుని వాత్సల్యము. మనం ఇవాళ ఆలోచించే అంశం ఏంటంటే దేవుని వాత్సల్యము. వాస్తవానికి మూల భాషలో, గ్రీకు భాషలో మనం ఈ పదం గురించి మనం ఆలోచించుకున్నప్పుడు వాత్సల్యము పదం ఏదైతే ఉందో ఆ పదానికి ఇంచుమించు ఒక 5 వచనాలు ఉన్నాయి. మనం కొత్త నిబంధనలు చూసుకుంటే ఆ పదానికి ఉన్న గ్రీకు పదం ఏదైతే ఉందో ఆ పదానికి ఒక 5 వచనాలు ఉంటాయి. ఇక్కడ అనుదించబడిన ఆ వాత్సల్య పదం అది మామూలు ప్రేమ అనే పదంలో వాడబడలేదు. ఆ పదానికి అర్థం ఏంటో తర్వాత ఆ పదం యొక్క మనం కొంచెం స్టడీ చేద్దాం. దాన్ని బట్టి దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒక లక్షణం మనకి ఇంకా సంపూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మనము ఇదే పదాన్ని 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే అక్కడ కూడా ఇదే పదం ఉంటుంది. అక్కడ ఈ పదాన్ని ఎలా అనుదించాలో ఆలోచిద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 చదువుకుంటే కనికరము చూపు తండ్రి అనే పదం ఉంటుందండి. అక్కడ మొత్తం వచనం చదువుకుంటే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఉన్న దేవుడు స్తుతింపుగాక అని వచనం ఉంటుంది. మన వచనం అంతా చదువుకోం కానీ అక్కడ కనికరం చూపు తండ్రి అనే పదం ఉందండి. కనికరము అనే పదం దగ్గర మళ్ళీ ఇదే పదము మూల భాషలో ఉంటుంది. అంటే మన తెలుగులో అనువదించినప్పుడు ఆ పదాన్ని దేవుని వాత్సల్యమని మనం రోమిల పత్రిక 12 చదువుకుంటే అదే పదం అదే మాటని 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 3 చదువుకుంటే కనికరం అనే పదంలో వాడారు. ఇదే మాట మనం హెబ్రీ పత్రిక 10:28 ఉంటుంది. అక్కడ కూడా ఆ పదానికి కనికరం అనే అర్థంలో వస్తుంది, కనికరం పదం వస్తుంది. ఇదే మాటని మరొక వచనం చదువుకుంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే అక్కడ కూడా ఈ పదానికి మరొక వచనం ఉంది. అక్కడ ఏదో ఆలోచిద్దాం. ఫిలిప్పీ 2:1 చదువుకున్నప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక మనం ఒకసారి ఫిలిప్పీ పక్కన పెడితే మనం కొలస్సీ పత్రిక 3:12 చదువుకుందాం. ఫిలిప్పు 2:1 కూడా ఇక్కడ కూడా వాత్సల్యం అనే పదం ఉంటుంది. కొలస్సీ పత్రిక 3:12 చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, కొలస్సీ పత్రిక 3:12 చదువుకున్నప్పుడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సున పదం ఉందండి. అక్కడ జాలి గల మనస్సు, జాలి అనే పదము ఇక్కడ కూడా వాడబడుతుంది. అంటే గ్రీకు భాష అనుసరించి. వాస్తవానికి ఈ పదాన్ని ఇంగ్లీష్లో మెర్సీ అనే పదం వాడారు. మెర్సీ అంటే దేవుని వాత్సల్యము, దేవుని కనికరము, దేవుని జాలి అని అర్థం వస్తుందండి. కొత్త నిబంధన పరంగా మనం ఆ పదాన్ని ఆలోచించగలిగితే దాని సంపూర్ణ అర్థం ఏంటంటే, ఒకరి దుఃఖాన్ని తొలగించడానికి ఒక వ్యక్తిలో కలిగించే లోతైన జాలి భావన అని అర్థం వస్తుందండి. ఎవరైనా దుఃఖంలో బాధలు ఉంటే అది చూసి అవతల వ్యక్తి స్పందించి చర్య తీసుకునే విధానం, ఆ భావజాలం, ఆ భావం ఏదైతే ఉందో ఆ పదాన్ని మనం కనికరము అని అనొచ్చండి. మరొక మాటలో సానుభూతితో కరుణించుట అని అర్థం వస్తుంది. వాస్తవానికి కనికరము లేదా వాత్సల్యం అనేది దేవుని స్వభావంలోని ఒక లక్షణం, ఒక గుణ లక్షణం. దేవుని స్వభావము, ఆయన యొక్క నేచర్, ఆయన స్వభావంలో ఉంటే ఆయన స్వభావంలో ఉన్న అంతర్లీనంగానూ ఒక లక్షణం అండి కనికరము. ఈ పదం
కొత్త నిబంధనలు 5 సార్లు బాధపడుతుంది. కనికరం చూపు తండ్రి అని 2 కొరింథీ పత్రిక చదువుకున్నాం. అంటే దేవుడు ఒక లక్షణం మనం ఆలోచించినప్పుడు ఈ పదాన్ని పరిశుద్ధాత్ముడు ఏ విధంగా రాయించాడంటే, దేవుడు కరుణలో పరిపూర్ణుడు. అంటే ఒక వాత్సల్యం చూపగలిగితే ఆ వాత్సల్యంలో దేవుడు ఎంతటిగా ఉంటాడంటే ఆ దేవుడు దాంట్లో పరిపూర్ణ వ్యక్తిగా కనబడతాడు. అంటే దేవుని స్వభావంలో అది ఇమిడి ఉంది. దేవుని స్వభావంలో అది ఇమిడి ఉంది. ఎందుకంటే దేవుని స్వభావంలో ప్రేమ ఉంది. దేవుని స్వభావంలో ఈ వాత్సల్యము లేకపోతే ఈ కరుణ, కనికరమైన పదం ఉందని మనం కొత్త నిబంధనలో కరుణ అనే పదం చదువుకుంటాం చాలా సందర్భాల్లో. ఉదాహరణకి ఎపిసి రాసిన పత్రిక 2:4 చదువుకుంటే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అనే పదం ఉంటుంది. దేవుడు కరుణా సంపన్నుడు. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ అనే పదం ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ రాయబడిన కరుణ అనే పదం వేరు, ఇప్పుడు మనం చదువుకున్న కరుణ అనే పదం వేరు. ఇక్కడ ఎపిసి పత్రిక రాయబడిన కరుణ అనే పదంకి అర్థం ఒక వ్యక్తి పాపి ఎడల దేవుని చూపే ప్రేమని, కరుణని అలా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం చదువుకున్న రోమియోస్ పత్రిక ఇచ్చి ఈ వచనం అనేది, ఈ పదం కనికరం అనేది దేవుని యొక్క అంతర్గత స్వభావాన్ని సూచించే లక్షణంగా మనకి అర్థం చేసుకోవచ్చు. మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే పాత నిబంధనలు కూడా కొన్ని మాటలు ఆలోచిద్దాం దేవుని గురించి. కీర్తన 103:13 చదువుకున్నప్పుడు కీర్తనకారుడు రాస్తూ దేవుని గురించి ఒక మాట అంటాడు, ఆలోచిద్దాం. 103వ కీర్తన మనం 13 చదువుకుంటే ఒక మంచి మాట ఉంటుంది, ఆలోచిద్దాం. 103:13 తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని పదం ఉంది. జాలిపడుట అంటే జాలిపడుట అర్థం ఏంటంటే, ఆ జాలిలో ఏముంది? ఆ కనికరం అంటే మనకి ఎలాగ అర్థం అవ్వాలంటే, అంటే దేవుని కనికరం ఏ విధంగా ఉంటుందంటే, ఒక తండ్రి తన కుమారుడు ఎట్లా ఏ విధంగా తన జాలి పడతాడో. ఉదాహరణకి తన బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు తండ్రి ఎలా స్పందిస్తాడు? సాధారణంగా ఒక వ్యక్తి ఒక పరుని వ్యక్తితో స్పందించే విధానం వేరు, కానీ ఒక తండ్రి తన కుమారులలో స్పందించే విధానం వేరు. ఎందుకంటే మనం ఇక్కడ చదువుకున్నప్పుడు తండ్రి తన కుమారుల జాలి పడినట్లు అంటే, ఒక తండ్రి తన కొడుక్కి లేకపోతే తన కుమారుడు ఏ విధంగా జాలి చూపిస్తాడో, అంటే కుమారుడు యొక్క ప్రమాదాలు పడినప్పుడు, కుమారుడు ఒక దేని తిరిగినప్పుడు తండ్రి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా తండ్రి అనేది ఒక స్వభావం కూడా ఏ విధంగా ఉంటుందంటే, తన యందు భయభక్తులు గలవారిలా జాలి పడని పదం ఉందని. అంటే జాలి పడటం మన పదం అర్థం చేసుకోవాలంటే, ఎంత చదువుకున్నాం, జాలి పడటం అర్థం ఏంటంటే ఒక దుఃఖాన్ని తొలగించడానికి ఒకరిని కదిలించే లోతైన జాలి భావన అర్థం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, కనికరం అంటే అర్థం ఏంటంటే జాలి పడడం మాత్రం కాదు, కానీ అంటే ఉదాహరణకి ఒక తండ్రి కూడా సంబంధం చూసినప్పుడు, కొడుకు ఏదైనా ఆపవలినప్పుడు తండ్రి ఎలా స్పందిస్తాడంటే, అయ్యో అంటే బాధపడటం మాత్రం కాకుండా తిరిగి స్పందిస్తాడు. తనకి ఏమైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఆసుపత్రి తీసుకెళ్ళడం, లేకపోతే ఏదో బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వెంటనే స్పందించి అప్పును తెచ్చుకొని తన ముందు సాయం చేయడము. అంటే అక్కడ చర్య ఉంటుంది, అక్కడ ఒక క్రియ ఉంటుంది. అదేవిధంగా దేవుడు కూడా కనికరం అవుతుంటే ఆయన కూడా క్రియ చేస్తాడండి. దేవుడు చూసి వెళ్ళిపోయే మనస్తత్వం కాదు, కానీ అంటే దేవుడు తట్టుకోలేడు. అంటే దేవుడు యొక్క స్వభావం అది అంతర్లీనంగా. తండ్రి ఏ విధంగా అనుకుంటే అదేవిధంగా దేవుని స్వభావం కూడా ఏంటంటే, ఆయన తన భయభక్తులు కాబట్టి ఆయన జాలిపడను. అదేవిధంగా దేవుడు కూడా తన యందు భయభక్తులు బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా దేవుడు జాలి పడతాడు, కనికరం చూపిస్తాడని గ్రంథం మనకి సెలవిస్తుంది. కీర్తన 116:5 చదువుకుంటే దేవుని గురించి మరొక మాట రాయబడుతుంది. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని పదం ఉంటుందండి. వాత్సల్యత ఇందా మనం చదువుకున్నాం. వాత్సల్యత, మన దేవుడు యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయన కనికరం గలవాడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని గ్రంథం ఎన్నో మార్లు చెప్తుందండి. నిర్గమకాండము 33:19 చదువుకున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఒక మాట అనడం జరుగుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. నిర్గమకాండము 33:19 చదువుకుంటే అక్కడ దేవుడు ఉంటారు మాట ఒకసారి ఆలోచిద్దాం. ఆయన అంటే దేవుడు ఉంటారు మాట,
నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాడిని కరుణించెదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదనో పదం ఉంటుందండి అక్కడ. దేవుడు ఉంటున్న మాట ఏంటంటే పిల్లరా మోషేతో అక్కడ, నా మంచితనం అంతా మీకు కనపరిచేదను, యెహోవాను నామమును ఎదుట ప్రకటించాను అంటే మోషేతో మాట్లాడే ఒక సందర్భంలో ఆ మాట ఇంకో మాట ఏముంటుందంటే, నేను కరుణించువాడిని కరుణించేదను, ఎవని ఎందుకు కనికరపడినో వాని ఎందుకు పడిదనని అక్కడ స్వయన దేవుడు తన నోటి మాటతో అంటున్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఎరిగి దేవుని ఆశ్రయిస్తే తన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు సాధారణంగా విడిచిపెట్టే వ్యక్తిగా ఆయన కనబడ్డు. ఎందుకంటే తండ్రి తన కుమారుడు బాధపడితే ఏ విధంగా చూసి ఉండలేడు, అదేవిధంగా దేవుడు కూడా అలా ఉండలేడు. తను కనికర స్వభావం దేవుని అలా ఉండనివ్వాలి చేయదు. కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సమాధానం ఇచ్చే విధంగా ఆయనకు చర్య ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వభావంలో భాగం అని మనకి గ్రంథం మనకి చెప్తుంది. సామెతల గ్రంథము 28:13 చదువుకున్నప్పుడు పాత నిబంధనలో ఇదే మాటని ఏ విధంగా వాడబడిందో మనం చదువుకుంటూ వస్తున్నాం. సామెతల గ్రంథము 28:13 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. గ్రంథం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎందకో మాట చదువుకున్నాం, దేవుడు తన యందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో ఆయన కనికరం చూపుతున్న గ్రంథం చెప్తుంది. రెండో మాట ఏం చెప్తుందంటే, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వస్తారో, ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు ఖచ్చితంగా కనికరం పొందును. అంటే ఒక వ్యక్తిగా మనం దేవుని కనికరం పొందాలంటే, ఒక వ్యక్తిగా మనం దేవుని వాత్సల్యం పొందాలంటే మనం చేయవలసింది ఏంటి? మనం మన పాపాలను విడిచిపెట్టి దేవుని ఆశ్రయించాలి. ఎందుకంటే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. పాపాలు తన హృదయంలో కప్పుకొనివాడు, పాపాలు ఒప్పుకొనివాడు, పాపాలు విడిచిపెట్టమంటే ఎన్నట్టు కూడా దేవుని కనికరం పొందలేని స్థితిలో ఉండిపోతాడు. కానీ దేవుని కనికరం పొందేవాడి స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుణ్ణి అర్థం చేసుకోగలడు, ఆ వ్యక్తి దేవుణ్ణి అనుభవించగలడు. ఇలాగా అనేక మాటలు ఉన్నాయి. మరొక మాట చదువుకుంటే, దేవుని కరుణ నిత్యమైనది. అంటే దేవుని యొక్క కనికరం ఏ విధంగా ఉంటుందంటే అది ఎల్లప్పుడూ ఉంటుందని గ్రంథం మనకు సెలవిస్తుంది. విలాప వాక్యములు 3:22 చదువుకుంటే అక్కడ మంచి మాట ఉంటుంది. విలాప వాక్యములు 3:22 చదువుదాం. అక్కడ దేవుని వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది, ఆలోచిద్దాం. 3:22 చదువుకుంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకుండా వారమ పదం ఉంటుందంట. యెహోవా వాత్సల్యత ఎడతెగక ఉన్నది అంటే అర్థం ఏంటంటే, దేవుని వాత్సల్యత నిరంతరము ఉండేది, నిత్యము ఉండేది. ఆయన వాత్సల్యత ఎప్పుడు తగ్గిపోయిన స్వభావం కలది. దేవుని కనికరం ఎప్పుడైతే అంటే మనం ఎండైపోతుందేమో అని మనం ఎప్పుడు ఆ విధంగా ఆలోచించకూడదు. దేవుని స్వభావం నిరంతరం ఉండేది, అది ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఉండేది తప్ప అది ఒక సమయం అప్పుడు తగ్గిపోవడం కానీ లేకపోతే ముగించిపోయే స్వభావం అయితే దేవుని కాదు. దేవుని స్వభావం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన వాత్సల్యము ఎల్లప్పుడూ ఉండేది మనకి గ్రంథం మనకి సెలవిస్తుంది. కాబట్టి మనకేం అర్థం ఉందంటే, ఈ కనికరం అనే స్వభావం ఏదైతే ఉందో అది దేవునిలో ఉండే స్వభావం మనకు అర్థమవుతుంది. తర్వాత మనం నేర్చుకుని ఉంటాం, అది ఎల్లప్పుడూ కూడా ఉండే స్వభావం మనకు అర్థమవుతుంది. తర్వాత తన యందు భయభక్తులు గారి విశ్వాసుల చుట్టూ దేవుని కనికరం ఎల్లప్పుడూ ఉంటుందని గ్రంథం మనకు చెబుతుంది. తర్వాత ఎవరైతే పాపాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తాడో ఖచ్చితంగా వ్యక్తి దేవుని కనికరం పొందని మన గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మనం రోమీ రాసిన పత్రిక 12 చదువుకుంటే అక్కడ ఏముందో మనకు ఆలోచిద్దాం. అంటే మనకి పదం ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆ పదం మనం గుర్తుపెట్టుకొని ఆ పదం మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు రోమీ రాసిన పత్రిక 12 చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకునుడని
దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం అంటాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటి? మీరందరూ కూడా సహోదరులారా, మీరందరూ కూడా సజీవయాగంగా మీ శరీరంలో దేవుని సమర్పించుకోండి అని చెప్పాడు. చెప్తూ పౌలు గారు ఏమంటారంటే దేవుని వాత్సల్యం బట్టి అంటాడండి అక్కడ. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కనికరం బట్టి మిమ్మల్ని బతిమాల్చుకుంటున్నాను అంటాడు పౌలు అక్కడ. అంటే అర్థం ఏంటంటే మొదటి 11 అధ్యాయాలు కూడా దేవుడు పౌలు గారు ఏం చెప్తారంటే మనం రక్షించబడింది దేవుని కృప వల్ల, మన సొంత వల్ల, మన సొంత క్రియల వల్ల కాదు. అసలు దేవుడే కనికరం చూపకపోతే మనం అందరం నాశనం అయిపోయేవాళ్ళము. దేవుడే కనికరం చూపకపోతే మనందరం కూడా ఏనాడో నరకపాతులు అయిపోయేవాళ్ళము. దేవుని యొక్క జాలగల మనసు బట్టి, ఆయన ప్రేమ బట్టి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు కూడా ఎక్కడ ఏమంటారంటే దేవుని వాత్సల్యము పదం వాడాడు. వాస్తవానికి ఈ పదము ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ 12 అయితే మొదటి వచనంలో ఇక్కడ బహువచనం ఉంటుందండి పదం. మెర్సీస్ అనే పదం ఉంటుంది. మెర్సీ అని కాకుండా మెర్సీస్ అనే పదం ఉంటుంది. దేవుని అంటే వాత్సల్యములు అనే పదం ఉంటుందండి. అంటే దేవుని కనికరములు అని అర్థం చేసుకోవచ్చు. దేవుని కనికరములు. కాబట్టి ఆ కనికరం చూసైనా సరే మీరు ఆయన సమర్పించుకోని అంటాడు పౌలు గారు. మీరు దేని బట్టి దేవుని బట్టి సమర్పించుకుంటే దేవునికి మిమ్మల్ని మీరు దేవుని కనికరం మీరు చూడండి, దేవుని కనికరాన్ని మీరు ఆలోచించండి, దేవుని వాత్సల్యం ఆలోచించండి. కనీసం దాన్ని బట్టినే మీరు మారి రూపాంతరం చెంది ఆయన సమర్పించుకున్నట్టు పౌలు గారు అనడం జరుగుతుంది. తర్వాత 2 కొరింథీ పత్రిక 1:3 చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఎంతో ఆలోచించాం కదా, అదే పదం అక్కడ వాడబడిందని. ఇప్పుడు మరొకసారి మనం ఆ మాట కూడా ఆలోచించగలిగితే మరొకసారి కనికరం చూపు తండ్రి అంటే తండ్రిని సంబోధించినప్పుడు పౌలు గారు అక్కడ తండ్రిని మాటని కేవలం తండ్రిని చెప్పకుండా దాని ముందు ఏ పదం వాడారంటే కనికరం చూపు తండ్రి అన్నారని. అంటే మనకి ఏం అవ్వాలంటే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు స్వభావం అయితే దేవునికి లేదు. ఆయన స్వభావం ఎలాంటిదంటే దేవుని స్వభావం కనికరం గల స్వభావం. అంటే అర్థం ఏంటంటే మనం కష్టాల్లో ఉంటే ఆపదలు ఉంటే దేవుడు చూసి పట్టించుకోకొని వెళ్ళిపోయే స్వభావం ఎన్నప్పుడు కూడా దేవునిది కాదు. ఆయన స్వభావం అలాంటిది కాదు. ఆయన మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఆపదలు ఉన్నా ఎవరైనా బాధలు ఉంటే కష్టాలు ఉన్నా మనం చూసి మనం ఒక్కోసారి కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించి వెళ్ళిపోతారు. అది వారికి వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. కానీ దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఎవరి మీద కనికరం చూపుతాడో ఖచ్చితంగా అంటే ఆయన చూడకుండా ఉండలేడండి అసలు. ఎవరైతే దేవుడు అంటే ఆయన స్వభావం ఒప్పుకోదు, దేవుని స్వభావం అంటే కనికర స్వభావం. అసలు సాధారణంగా అసలు దేవుడు ప్రేమమేడు కాబట్టి దేవుని స్వభావం ఎలాంటిదంటే ఆయన ఎల్లప్పుడూ కూడా కనికర చూపు స్వభావం అనగా మనం గ్రంథకథ చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి గురించి చెప్పుకుంటే పౌలు గారు ఏమంటారు, కనికరం చూపు తండ్రి అని పదం వాడతాడు. కనికరం చూపు స్వభావం తండ్రిది కాబట్టి కనికరం చూపు తండ్రి అంటాడు. ఒక సందర్భంలో లోకోత్సవ వార్త 6:36 చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి. ఒకసారి ఆలోచిద్దాం. లోకోత్సవ వార్త 6:36 చదువుకుంటే కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడే అన్నట్టు మీరును కనికరము గలవాడే ఉండు పదం వాడారండి. యేసుస్వారు ఏమన్నా అంటారు మాట ఏంటంటే కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడు. నిజంగా దేవుడు మన మీద జాలి ఉంది కాబట్టి ఇన్నాళ్ళు మనం ఓచుకుంటున్నాడు, తట్టుకుంటున్నాడు. నిజంగా దేవునికి కనికరం లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఆలోచించడానికి చాలా భయంకరంగా ఉంటుందని. ఎందుకంటే ఒక ఇంట్లోని సొంత కొడుకులే అవిధేయులు బతికితే, సొంత కొడుకులు తల్లిదండ్రుల మాట వినకుండా నిర్లక్ష్యం బ్రతికితే సొంత కన్న తల్లిదండ్రులు చాలా బాధ వస్తుంది, చాలా కోపం వస్తుంది. కానీ మన ఎన్ని బాధలు పెట్టినా, ఎంత దేవుని దూషించినా, దేవుని నమ్మినా నమ్మపోయినా, దేవుడిని ఎంత అనుకున్నా సరే దేవుడు ఆయన కనిక స్వభావం మనం ఏం చేస్తుందంటే ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతని ఆపుతూ వస్తుందని. కాబట్టి యేసు స్వయంగా ఏమన్నారంటే కాబట్టి మీ తండ్రి కనికర గలవాడే ఉన్నట్టు మీ తండ్రి మామూలు వ్యక్తి కాదు. మీ తండ్రి జాలిగల స్వభావం గలవాడు. ఆయన వెంటనే మిమ్మల్ని ఆపదలు ఆయన చూసి పట్టించుకున్నవాడు కాదు. ఆయన వెంటనే స్పందించగలవాడు, మనసు గలవాడు. కాబట్టి మీరును కనికరం గలవాడు ఉండే అక్కడ యేసుస్వారు మనుషుల ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు దేవుని పిల్లలు అయ్యారు కాబట్టి తండ్రిని దేవుడు ఏ విధంగా స్వభావం కలిగి ఉన్నా మీరు అదే స్వభావం కలిగి ఉండండి అక్కడ యేసుస్వారు చెప్పడం జరుగుతుంది. దీన్ని వివరిస్తూ కొలసి పత్రికలోని మళ్ళీ పౌలు గారు వివరిస్తూ మరొక మాట ఏమన్నారంటే ఇప్పుడు మనం కొలసి రాసిన పత్రిక 3:12 చదువుకుంటే మనం ఎందాక ఆలోచించి మనం ఒకసారి ఆలోచిద్దాం. కొలసి 3:12 చదువుకోవాలి. మనం ఎక్కడ ఏముంటుంది అక్కడ? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు
అంటే ఎవరి గురించి చెప్తున్న మాట? కొలస్సీలో సంఘాలకు ఉద్దేశం చెప్తూ, మీరు దేవుని చేత ఏర్పరిచిన వారు కనుక, మీరు పరిశుద్ధులు కనుక, మీ పిలుపుకు తగ్గట్టు, మీ పేరుకు తగినట్టు మీరు ఎలా ఉండాలంటే మీరు జాలిగల మనస్సును అని పదం వాడారు. జాలిగల మనస్సు అంటే అర్థం ఏంటంటే కనికరం గల మనస్సు మీరు ధరించుకోండి అంటాడు. దాంతోపాటు దయాలత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి అంటాడు. అంటే ఒక క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మనము కనికరం ధరించుకోవాలి. కనికరం అంటే అర్థం ఏంటి? ఎవడైనా దుఃఖంలో ఉంటే మన వెంటనే వాళ్ళకి దానికి మనం చూసి వెళ్ళిపోకుండా ప్రతిస్పందించే హృదయాన్ని కనికరం అన్నారు. అది దేవుళ్ళు సమృద్ధిగా ఉందా లేదా? ఉంది. ఎంత శాతం ఉంటుంది దేవుల్లో? 100% ఉంది. అదేవిధంగా మీరు కూడా అటువంటి మనసు కలిగి ఉండని సంఘాన్ని ఉద్దేశిస్తూ పౌలుగా చెప్పడం జరుగుతుంది. అంటే సంఘంలో నీ తోటి సహోదరుడు కానీ, నీ రిలేషన్లో నీ సహోదరులు కానీ, నీ చుట్టూ నీ చూసిన అంతట్లో ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే నువ్వు చూసి ప్రతిస్పందించుకుని నువ్వు వెళ్ళిపోకు. నీకు చేతనంత మటుకు నువ్వు సహాయం చేస్తే మనసు కలిగి ఉండు. నీ ప్రతిచర్య ఉండాలి. శారీరక ప్రతిచర్య ఉన్నప్పుడే కనికరం గలవాడు ఉన్నట్టు గ్రంథం అని చెప్తుంది. ప్రతిచర్య లేకపోతే అది దేవుని స్వభావం కాదని మనకి చెప్తుంది. కర్రులరా మన ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే రోమి రాసిన పత్రిక 12 రాయబడిన దేవుని వాత్సల్యము అన్న పదం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అక్కడ రాయబడిన గ్రీక్ పదానికి మెర్సీ అని అర్థం వస్తుంది. మెర్సీ అంటే సాధారణ కరుణ అని అర్థం. కాకపోతే మిగతా చోట్ల రాయబడిన కరుణ అనే పదం వేరు, ఇక్కడ రాయబడిన పదం అని వేరు. ఆ విషయం మనం ఆలోచించుకోవాలి. ఆ కరుణ అనే పదానికి గ్రీక్ భాషలో ఆలోచించగలిగితే అంటే పాపుల ఎడల చూపే ప్రేమని, జాలిని కరుణ అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ చూపబడిన కనిక ఈ కరుణ అనే పదాన్ని ఎలాగ అనుదించారంటే కనికరము పదం వాడారు. కనికరం అంటే అర్థం ఏంటంటే ఒకరి ఎడల మనం ప్రేమతో మనం చూపే క్రియను, సానుభూతితో మనం చూపే ప్రతిస్పందనని కరుణ అన్నారు, కనికరం అన్నారని. ఆ కనికరం స్వభావం అనేది అది దేవుని స్వభావము. అది దేవునిలో అంతర్లీనంగా దేవునిలో ఉన్న స్వభావము. ఆ స్వభావము యేసు స్వభావంలో కలిగి ఉన్నాడు. అది దేవుని స్వభావం గ్రంథం చెప్తుంది. స్వయంగా దేవుడు ఏమన్నారంటే నేను కనికరించమని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుడు తన భక్తుల జాలి పాత్ర గ్రంథం అని చెప్తుంది. ఆ జాలి ఎలాంటిదంటే తండ్రి కుమారుడిలో చూపిన జాలి దేవుడు తన భక్తుల చూపుతున్న గ్రంథం అని సెలవిస్తుంది. మనకి కనికరం అర్థవాలంటే మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే తండ్రి కొడుకు రిలేషనే. కొడుకు బాధపడితే తండ్రి స్పందించకుండా ఉండడా స్పందిస్తాడు. అలాగే అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి కూడా అలాగే విధంగా స్పందిస్తాడు. గ్రంథం అని చెప్తుంది. తండ్రి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే స్వభావం ఆయన ఒప్పుకోదు. ఆయన మనసు అలాంటిది కాదని. ఆయన మనిషి అనే మనసు కాదు, మనిషి అనే స్వభావం కాదు. ఆయన స్వభావం వేరైన స్వభావము. అయితే మనం చేయవలసింది ఏంటంటే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలని. మనం విడిచిపెట్టకుండా మనం దేవుని కనికరం మనం పొందలేము. మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుళ్ళో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలో కనికరం చూపుతాడు. తర్వాత క్రైస్తవులుగా పౌలుగా చెప్పిన హెచ్చరిక ఏంటంటే దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాకుంచుని అంటాడు. అంటే మిమ్మల్ని మీ శరీరం దేవుని సమర్పించుకోండి అన్నప్పుడు అక్కడ దేవుని వాత్సల్యం దాన్ని దేవుని కనికరం మధ్యలో పెట్టాడు. ఎందుకంటే ఆయన కనికరం చూసేనే మీరు మారండి. మీ ఎడలు ఎంత కృప చూపించాడో, మీ ఎడలు ఎంత ప్రేమ చూపించాడో అని వాత్సల్యం బట్టి అక్కడ విన్నవించుకుంటున్నాడు. తర్వాత మరొక మాట క్రైస్తవులకు ఒక ఆజ్ఞ ఏంటంటే, ఒక క్రైస్తవం అనుకున్న ఆజ్ఞ ఏంటంటే మనందరూ కూడా యేసువారు చెప్పినట్టు, అపోస్తలులు చెప్పినట్టు తండ్రి కనికరం గలవాడు ఉన్నట్టు మనం కూడా కనికరం గలవారు ఉండాలి. కనికరం గలవాడు నాతో అంటే జాలిగల మనసు కలిగి ఉంటే గ్రంథం మనసు సెలవుస్తుంది. జాలిగల మనసు అర్థం ఏంటంటే ఎవరైనా సహాయం గురించి ఎదురు చూసే స్థితిలో ఉంటే మనం చూసి వెళ్ళిపోకుండా ప్రతిస్పందించే ప్రతిచర్యగా మన క్రియ ఉండాలి అని గ్రంథం అని చెప్తుంది. అంటే అది అటువంటి స్వభావం దేవుడు అంటే మనం సొంత కొడుకు పట్ల ఎలా వ్యవహరిస్తామో అదేవిధంగా మనం కూడా మన చుట్టూ ఉన్న క్రైస్తవులు కానీ మన సహోదరులు కానీ అటువంటి మనసు కూడా మనం కలిగి ఉన్న గ్రంథం మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఈ మాటలన్నీ కూడా మన అందరి హృదయాల్లో ఫలింపజేసి మనందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.